హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రాఖీ సెలబ్రేషన్ మేము ఎలా జరుపుకున్నాం అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ మా తమ్ముడికి అయితే నేను రాఖీ కడుతున్నాను. మా అన్విక చూడండి, ఈమె చూడండి నాకు పోటీగా వస్తుంది. ఆమెని కడుతుందంట ఫస్ట్ మా తమ్ముడికి, తర్వాత నేను కట్టాలంట. తనకి కట్ట రాకపోయినా కూడా ట్రై చేస్తుంది, నేను హెల్ప్ చేశాను. చూడండి ఇలా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టాము. చూసారా ఎలా పోటీకి వస్తుంది చూడండి. వీడియోలో చూపించమంటే నేను కూడా చూపిస్తా అని చెప్పి చూపిస్తుంది. చూసారా చాలా ఫన్నీగా ఉంటుంది. ఫస్ట్ ఇంకా తను కట్టినాక నేను కట్టాలంటే రాఖీ అయితే కట్టింది, స్వీట్ తినిపిస్తుంది. నేను కూడా స్వీట్ తినిపిస్తుంటే ఫస్ట్ నేనే తినిపించాల్సిందే అని చెప్పి తినిపించింది తను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఫస్ట్ తనకి పెట్టాలంట, పెట్టిన తర్వాతే నాకు పెట్టాలంట. ఫస్ట్ తనకైతే మనీ పెట్టాడు, అలాగే డ్రెస్ ఒకటి ఉంటే పెట్టాడు. సో చూడండి అన్విక అయితే చాలా అంటే చాలా ఫన్నీగా చేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు స్వీట్ పెట్టి ఇంకా బట్టలు అలాగే డబ్బులు, శారీ డబ్బులు అయితే పెట్టాడు మా తమ్ముడు. చూడండి ఇలా ఫోటో కోసం అనేసి ఇలా స్వీట్ చూసారా. ఇలా ఎప్పుడైనా ప్రతి రాఖీకి శారీ అండ్ మనీ రెండు పెడతాడు. అలాగే ఇలా ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. మీ తమ్ముళ్ళు ఎంతమంది ఇలా తీసుకుంటారు, మీకు ఎంతమందికి ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన తెలుగింటి సంప్రదాయం పద్ధతి అయితే ఇదే అండి. ఇంకా నా వంతు అయిపోయాక ఇప్పుడు మా అన్విక వాళ్ళ అన్నకి కడుతుంది. ఆమెకి కట్టడానికి రాకపోతే వాళ్ళ అత్త హెల్ప్ చేస్తుంది, మా ఆడపడుచు అన్వికకి హెల్ప్ చేస్తుంది. ఇంకా స్వీట్ తినిపిస్తుంది వాళ్ళ అన్నకి రాఖీ కట్టి. చూడండి చూసారా. ఇంకా వాళ్ళ అన్న అయితే తనకి గిఫ్ట్ ఇచ్చాడు. అందులో ఏముంది గిఫ్ట్ అంటే చాక్లెట్స్, పెద్ద డైరీ మిల్క్ అండ్ అలాగే 5 స్టార్. ఇంకా తనకి ఇష్టం అని చెప్పి వాళ్ళ చెల్లి కోసం తెచ్చిండు. ఇంకా గిఫ్ట్ ఇవ్వగానే అన్నయ్యకి ముద్దు పెడుతుంది. చూడండి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారనేది కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అనేది పెట్టాను. అందరూ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి వీడియోకి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు మా వారికి రాఖీ కడుతున్నది. చూడండి మన తెలుగు సంప్రదాయం ప్రకారం మనం రాఖీ కట్టినాక స్వీట్ తినిపించడం అది ఆనవాయితీ. ఇంకా మా కుషాల్కి కూడా కడుతుంది. ప్రతి శారీ అంతే, వాళ్ళ అన్నయ్యలకి కట్టినాక అల్లుళ్ళకి కూడా కడుతుంది అన్నట్టు. సో ఇంకా మా కుషాల్కి కూడా కడుతుంది. మా అన్విక చూస్తుంది చూడండి ఎలా చూస్తుందో కూర్చొని. ఇంకా వాళ్ళ అత్త రాఖీ కడుతుందని తనకి స్వీట్ కూడా తినిపించింది. ఫొటోస్ కోసం అయితే ఇలా చూశాను అన్నట్టు. సో ఇంకా నాకు కూడా కడుతుంది. మనం వదిన ఆడపడుచులం కూడా రాఖీ అనేది కట్టుకుంటాం కదా, సో అలా అన్నట్టు. మన తెలంగాణలో ముఖ్యమైన ఫెస్టివల్లో ఒక ఫెస్టివల్ ఇది రాఖీ పండుగ. మనకి స్వీట్ తినిపించారు చూసారా. మనకు కట్న కానుకలు ఎక్కువ పెట్టకుండా అవసరం లేదండి. మనం రాఖీ పండుగ అనేది అనుబంధం కోసమే, అంతే, అన్న చెల్లెల అనుబంధం కోసమే. మనమైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాళ్ళు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. ఇంకా మా ఆడపడుచు మా అత్తయ్యకి కూడా రాఖీ కట్టింది అన్నట్టు. మామూలుగా ఉల్లన్ రాఖీ ఉంటుంది కదా అది. ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే అక్క వాళ్ళకి సిస్టర్స్ లేరు, 2 బాబులే, ఆడపిల్లలు లేరు. సో మా అన్విక అయితే ఇంకా లాస్ట్ ఇయర్ కూడా కడుతూనే ఉందన్నట్టు. తన చిన్నప్పటి నుంచి కడుతుంది. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా బొట్టు పెట్టమని చెప్తే పెడుతుంది. చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా ఇంకా బొట్టు పెట్టి రాఖీ అయితే కడుతుంది మా అన్విక. చూడండి తను కూడా గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు కూడా, బట్ కాకపోతే వీడియో క్లిప్స్ అనేవి తీయలేదండి. కొంచెం బిజీగా ఉంటుంది కదా. రాఖీ అంటే మనం ఇంట్లో మన తమ్ముళ్ళకి కట్టాలి, మనం మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి. అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు రాఖీ పౌర్ణమి అప్పుడు. ఇంకా రాఖీ కట్టి స్వీట్ తినిపించామంటే తినిపిస్తుంది. చూడండి ఇలా. ఇంక ఇప్పుడు చిన్న అన్నయ్యకి, తమ్ముడు అనొచ్చు అన్నయ్య సేమ్ ఏజ్ వాళ్ళిద్దరిది, చిన్న వాళ్ళది. రిషి మాత్రం పెద్ద అన్నట్టు. సో ఇంకా తనకి కట్టడానికి రావట్లేదని చెప్పి నేను హెల్ప్ చేశాను. ఇంకా తన ఫొటోస్ కోసం అయితే చూడండి ఎలా పట్టుకొని పోజ్ ఇస్తుందో చూసారా. చాలా క్యూట్గా అనిపిస్తుంది, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఎలా చూస్తుందో తను. ఇంకా ఇలా స్వీట్ అయితే తినిపించింది. ఫైనల్లీ ఇంకా వాళ్ళు కూడా చెల్లెకి స్వీట్ అనేది తినిపిస్తున్నారు. చూడండి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. సో అదైతే షార్ట్ వీడియోలో పెట్టాను. చూడండి తను ఎలా చూస్తుందో క్యూట్గా చూసారా ఇలా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫైనల్గా మార్షా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మేము రాఖీ కట్టడానికి. కొంచెం వెదర్ బాగాలేదు, సో అందుకే మాకైతే లేట్ అయింది. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా పెద్ద అన్నయ్యకి కడుతుంది. చూడండి ఇక్కడ కూడా అత్త హెల్ప్ చేస్తుంది. అన్నయ్య తనకి కట్టడానికి రావట్లేదని ఇంకా వాళ్ళ అన్న తనే కడుతుందని చెప్పి పక్కకి వెళ్ళమంటున్నాడు.
సో ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా ట్రై చేస్తుందో, మొత్తానికైతే కట్టింది చూసారా. ఇలా స్వీట్ కూడా తినిపించింది. ఇంకా నీకు ఏం గిఫ్ట్ కావాలని వాళ్ళ అన్నయ్య అడిగితే చెప్తుంది తను. ఇక్కడ వచ్చేసి మా బావగారికి కడుతుంది మా ఆడపడుచు. చూడండి ఇలా. ఇంకా ఇప్పుడు రాఖీ పండగ అనేది ఇంకా అయిపోతుంది చూసేయండి. ఇంకా మా హర్షకి కూడా కడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో అనిపించింది అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.